పార్టీలు రాజకీయాలకు అతీతంగా 6 గ్యారెంటీల అమలు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పార్టీలు రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం అర్హులందరికీ 6 గ్యారెంటీలను అమలు చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. నారాయణ ఖేడ్ పురపాలక సంఘం 8వ వార్డులో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడుతూ పేదలకు వంటగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని, ప్రజల ముంగిటికే ప్రభుత్వం వచ్చి ప్రజల అవసరాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తుందన్నారు. రాబోయే రోజులలో ఆ పనులు చేయాలని ప్రభుత్వ ఉద్దేశమన్నారు. 6 గ్యారెంటీలలో పేదలకు సంబంధించిన ఆరోగ్యశ్రీని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో మిగిలిన 4 గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. జుక్కల్ శాసనసభ్యులు లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని, రాబోయే 5 సంవత్సరాలలో ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేస్తుందని అన్నారు. చెప్పిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటామని, ప్రతిపక్షాలు ఆశ్చర్యపోయేలా చేసి చూపిస్తామని పేర్కొన్నారు. నారాయణ ఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ సంజీవరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని, పేదలకు న్యాయం జరిగేలా పనిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. నారాయణ ఖేడ్ లో త్రాగునీటి సమస్య ఉందని, అదేవిధంగా 8వ వార్డులో శ్మశాన వాటిక ఇబ్బంది ఉందని, ఇంటి పన్ను ఎక్కువగా ఉందని, ట్యాక్స్ తగ్గించే విధంగా ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, పట్లోల చంద్రశేఖర్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోల సుధాకర్ రెడ్డి, జిల్లా నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఆయా అధికారులు, మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ డివిజన్ అధికారి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి, వార్డు కౌన్సిలర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పెద్దలకు, స్థానికంగా ప్రజలకు, ప్రత్యేకంగా నా అక్కలకు, చెల్లెలకు, వేదిక పైన స్థానిక శాసనసభ్యులు సంజీవరెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు శేఖర్ గారు, మా జిల్లా కలెక్టర్ వారి యంత్రాంగము, మీడియా మిత్రుల, ఈరోజు 28 నుంచి 6వ తేదీ వరకు ప్రజాపాలన అనే ఒక కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టింది. ప్రజాపాలన అంటే ప్రభుత్వం ప్రజల ముందుకు వచ్చి ఆ గ్రామాలలో ఉండి వారితోటి మమేకమై మీ సాధక బాధలు, మీ కష్టాలు, మీ ఆశలు, మీరు ఏం కోరుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఆనాడు వాగ్దానం చేసింది. మీకు దరఖాస్తులు ఇచ్చి కౌంటర్లు ఏర్పాటు చేసి మీ దరఖాస్తు స్వీకరించి మీకు రసీదులు ఇచ్చి ఈ 6 గ్యారెంటీలు అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రధానంగా ఈరోజు 2 గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నది, ఆచరణకు తీసుకొచ్చింది. మొదటిది ఆరోగ్యశ్రీ, పేదవాళ్లకు సంబంధించిన ఆరోగ్యం అనేది బాధ్యత ప్రభుత్వానిది. 5 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచింది. రెండోది, యావత్ తెలంగాణలో ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళ ప్రయాణం ఉచితమని చెప్పి మాటిచ్చి ఆచరణలో తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్. ఏమా మీరు ఆర్టీసీ బస్సులు తిరుగుతురా లేదా? తిరుగుతలేరా? తిరుగుతురా? టికెట్ తీసుకుంటారా? టికెట్ తీసుకుంటలేరు అంటే ఒక గ్యారెంటీ అమల్లోకి తీసుకొచ్చింది. బస్సులు కావాలని చెప్పు, తిరుగుడు చెప్తలేవు, వాళ్ళు చెప్పరాదు. అది మా మహిళలు, మా అక్కలు, మా చెల్లెలు, మా అమ్మలు బస్సులు తిరుగుతున్నాయి, బస్సులు తక్కువ పడుతున్నాయి సరే చెప్పు. అది అయిపోతుంది చెప్పాలి, కాలేదు కష్టపడి చెప్పాలి. ప్రజాపాలన అనేది 9 సంవత్సరాలలో మనము ఎప్పుడూ ప్రభుత్వం గ్రామానికి రాలేదు. గతంలో మనకు ప్రభుత్వము గ్రామానికి వస్తుండే, పల్లెకి వస్తుండే, ఒక రెవెన్యూ సర్వీస్ అని చెప్పి ఇంకేదైనా కార్యక్రమం తీసుకొని ప్రజల ముందుకు వచ్చి దరఖాస్తు స్వీకరించి ఆ దరఖాస్తు పైన సానుకూలంగా స్పందిస్తుండే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం.
గత 9.5 సంవత్సరాలలో ప్రభుత్వం ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఎవరు అవసరం ఉంటే ఈ సేవకు పోవాలి. ఈ రోజు కూడా ఈ సేవ ఉన్నది, కానీ ప్రభుత్వం ప్రజల ముందుకు రావాలి, ప్రజలతో మమేకం కావాలి. ఏ వాగ్దానాలు, ఏ గ్యారంటీలు సోనియమ్మ ఇచ్చిందో, మాట ఇచ్చిందో ఆ గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గత 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో మనకు ఒక్క ఇల్లు రాలేదు, ఓ ఇంటి జాగ రాలేదు మనకు. ఆనాడు ఇంద్రమ్మ పేరు మీద 8 స్థలాలు వచ్చినాయి, ఇల్లు వచ్చినాయి. ఆ తర్వాత ఒక ఇల్లు రాలేదు మనకు. మళ్ళీ ఇప్పుడు ఇంద్రమ్మ పేరు మీద ప్రతి పేదవారికి, పేద కుటుంబాలకు, అర్హత ఉన్న వారికి ఖచ్చితంగా ఇళ్ళ జాగలు ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి అని చెప్పి ఆనాడు ఇంద్రమ్మ పేరు మీద ప్రతి ఇంటి కరెంట్ ఉచితంగా ఉండేదా లేకుండా ఆనాడు ఉండే. మళ్ళీ గృహజ్యోతి అని చెప్పి మళ్ళీ ఆ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలి. అది కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది. అది అమలు చేయాలి. అదే రకంగా చేయూత, రైతు భరోసా, మహాలక్ష్మి, ప్రతి పథకాన్ని మనము నెమ్మదిగా మాటిచ్చిన కనుక ప్రతి తల్లికి, ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు అందజేయాలనే సదుద్దేశంతో మొట్టమొదట పాత పద్ధతిలో ప్రజల ముందు ప్రభుత్వం ఉండాలి, జవాబుదారీతనంతో ఉండాలి, పని చేసే దిశగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి తెలంగాణలో నిర్వహిస్తున్నాం. ఈరోజు ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్, ప్రతి గ్రామంలో 5 కౌంటర్లు, 6 కౌంటర్లు, పెద్ద గ్రామం ఉంటే 8 కౌంటర్లు, ప్రతి మున్సిపల్ వార్డులో ఒక కౌంటర్. ఈనాడు సుమారు మన సంగారెడ్డి జిల్లాలో 1,00,000 దరఖాస్తులు ప్రభుత్వ యంత్రాంగం స్వీకరించిన ప్రజల దగ్గరికి. ఇంకా ఈరోజు 2వ తేదీ, 6వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఒకవేళ గ్రామాలలో మాకు దరఖాస్తు రాలేదు, మాకు దరఖాస్తు స్వీకరించలేదు, మాకు దరఖాస్తు ఇవ్వలేకపోయామంటే ఖచ్చితంగా ఆ 6వ తేదీ సాయంత్రం వరకు, అవసరమైతే 7వ తేదీ వరకు కూడా యంత్రాంగం మీ గ్రామంలో ఉంటుంది. మీ దరఖాస్తు ఇవ్వండి. ఆ దరఖాస్తులకు న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇకపోతే మీ స్థానిక శాసనసభ్యుడు చాలా పెద్ద శిక్ష చెప్పాడు నాకు. ప్రధానంగా మాకు హాస్పిటల్ కావాలి, అడ్మినిస్ట్రేషన్ హాస్పిటల్ కావాలి, 30 పడకల హాస్పిటల్ కావాలి, దాంతో సహా ఈ తైబంది, నల్లవాగు తైబంది 2000 ఎకరాలకు సంబంధించి నీరు అందియాలి 6 గడి పంటలకు అని చెప్పి మీ స్థానిక శాసనసభ్యుడు సంజయ్ రెడ్డి గారు వాళ్ళు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ గారు చెప్తున్నాం, ఇమీడియట్ దానిపైన చర్య తీసుకుని నీళ్ళు అందేయండి రైతులకు. నారాయణఖేడ్, జోగిపేట, బైరాబాద్ ఇది ఎప్పుడైనా కాంగ్రెస్ కలిసిపోతుంది. జోగిపేటే కాదు, జోగిపేట ఏ రకంగా చూస్తాము అదే రకంగా నారాయణఖేడ్ కూడా న్యాయం చేస్తున్న విషయాన్ని మీకు సందేహంగా తెలియజేస్తున్నాను. ఈ అంశం ఆ అంశం ప్రస్తావించకుండా మీకు ఏ అంశాలపైన మీకు అభివృద్ధి కావాలో, అభివృద్ధి చెందాలని ఆశ ఉన్నదో, మీకు ఇది ఒక వైద్యమే కానీ, విద్యనే కానీ, రోడ్సే కానీ, హైవేలే కానీ, ఇంకే అంశమైనా, ట్రామా సెంటర్లే కానీ, డయాలసిస్ సెంటర్లే కానీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నారాయణఖేడ్ని అభివృద్ధి చేసే దిశగా మా కృషి ఉంటుంది, ప్రభుత్వం కృషి ఉంటుందని విషయాన్ని తెలియజేస్తూ మరొకసారి గుర్తుపెట్టు.